అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ అండ్ వనిత కిచెన్. సీరియస్‌గా చెప్తున్నాను, చాలా సీరియస్‌గా ఈ చికెన్ డబల్ దమ్ బిర్యానీ మీరు మాత్రం ట్రై చేస్తే అస్సలు ఇంకొకసారి నార్మల్ చికెన్ బిర్యానీ అస్సలు చేసుకోరు. అంత టేస్టీగా ఉందో. ఇందులో ఉండే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా ఇంత టేస్ట్ అయిందో తెలుసుకోవాలని ఉంది కదా మీకు కూడా. సో మిస్ అవ్వకుండా అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా టిప్స్ కూడా తెలుసుకుంటారు. అసలు చికెన్ బిర్యానీ అంటే ఏముందండి, అందులోకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఇవన్నీ వేసేసి పెరుగు వేసేస్తే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? అస్సలు ఈజీ అయితే అస్సలు కాదు. అంటే ఈజీ అంటే అలా చేస్తే టేస్ట్ అంత బాగోదన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. సో స్టార్టింగ్ అయితే నేనైతే ఇక్కడ మీకు మెజర్మెంట్స్ కూడా ఈజీగా తెలుసుకోవడానికి చెప్పేస్తున్నానండి. ఒకసారి అయితే మంచిగా వినండి అనమాట. ఇది 3 పావు కిలోల నుంచి 1 కేజీ వరకు ఈజీగా ఉంటుంది చికెన్. సో ఇందులో మనం వేసే బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా అవన్నీ కూడా వేసేసాను అనమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండ్ పెరుగు అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు మసాజ్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, అది దాని పని చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మనం మన పని చేసుకుందాం. అండ్ ఇక్కడ బాస్మతి రైస్ వచ్చేసి నేను 2.5 గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఇవి మంచిగా కడిగేసి 2-3 టైమ్స్ సోక్ చేసి పక్కన పెట్టేద్దాము. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే హాయ్ అండి, నా పేరు జాను అండ్ నేను కుకింగ్ రెసిపీస్, ఆర్గనైజింగ్, రీమేక్ ఓవర్స్ అండ్ కిచెన్ మేక్ ఓవర్, హాల్ మేక్ ఓవర్స్ అన్నీ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ నా దగ్గర పెట్స్ ఉంటాయి అండ్ నేను సోల్జర్ వైఫ్ని. సో అందుకని నేను ఎక్కడికక్కడ తిరుగుతూ ఉంటాను కాబట్టి మీకు కొత్త కొత్త ప్లేసెస్ అండ్ కొత్త రెసిపీస్ కూడా చూపిస్తూ. సో నా రెసిపీస్ అండ్ నన్ను మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో రైస్ ఇంకా మన చికెన్ 2 పనులు అయిపోయాయి కాబట్టి ఇక్కడైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని సైడ్ టు సైడ్ కొంచెం ఆనియన్స్ చికెన్లో కూడా మిక్స్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ పేస్ట్ అయితే మీరు చూస్తున్నారో ఈ పేస్ట్ వచ్చేసి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇందులో ఏం కలిపామంటే 4-5 ఇలాచీలు అండ్ పెరుగు అండ్ మిర్చి అనమాట, అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ కొట్టేసుకుంటున్నాము. అంతేనండి. ఆ మిక్సీ చేసిన పేస్ట్ అంతా కూడా మనం చికెన్లోకి వేసేస్తాము. చికెన్ని మినిమం ఒక 1 or 2 hours అయితే ఈజీగా నాననివ్వండి. బిర్యానీ మీదకి గార్నిష్గా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి నేను మిగతావి కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను 2 పొయ్యిల మీద 2 గిన్నెలు పెట్టేశాను. ఒక సైడ్ బిర్యానీ చేయడానికి అండ్ ఒక సైడ్ మనం రైస్ పెట్టడానికి అనమాట. ఫస్ట్ అయితే మనం రైస్ వేసేసుకుందామండి. ఇందులోకి ఆయిల్, ఇంకా జీలకర్ర, బేసిక్ బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేయాలి. అండ్ వాటర్ కూడా యాడ్ చేసేసి 2 స్పూన్స్ వరకు మనం ఉప్పు, 2 స్పూన్స్ మనం చికెన్లోకి, 2 స్పూన్స్ రైస్లోకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం బిర్యానీ చేసుకున్న గిన్నెలోకి నార్మల్ ఆయిల్ వేసుకొని అందులోకి బేసిక్ బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అంతా కూడా అందులోకి డంప్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో మన రైస్ ఉడికే లోపు ఇది కూడా మ్యాక్సిమం హాఫ్ అయితే కుక్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడన్నా చికెన్ వచ్చిందంటే ఇంట్లోకి మా మ్యాక్సీ ఉడుకోదు. సో అందుకని అలా. ఇంకొకటి మంచిగా గుర్తుపెట్టుకునే పాయింట్ ఏంటంటే, మనము రైస్ వేసేటప్పుడు ఆ వాటర్ అనేది సూపర్ బాయిల్ అవ్వాలండి. అంటే మినిమం ఒక 5 to 10 minutes ఈజీగా బాయిల్ అవ్వాలండి. తర్వాతే రైస్ వేయండి అనమాట. రైస్ అయితే బాయిల్ అయిపోయిందండి నాది. సో ఇక్కడైతే నేను ఇంకా మన చికెన్ కూడా ఆల్మోస్ట్ 50% to 60% ఈజీగా కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనమాట మనది. సో మనం రైస్ అంతా కూడా 50% బాయిల్ అయినాకనే మనం ఇందులోకి లేయర్ బై లేయర్ మనం రైస్ అయిపోతున్నాం. సో 50% ఫస్ట్ బాయిల్ అయిన రైస్ నేను వేసేసాను. మీదకి వెళ్ళి కొంచెం ఆనియన్స్ అండ్ కొత్తిమీర, హాఫ్ లెమన్ మంచిగా స్క్వీజ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అయ్యేలోపు మనకు ఆల్రెడీ 60 to 70% బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుంటున్నాం మనము. సో ఇంకా మనం ఏం గ్యాప్ ఇవ్వట్లేదు, ఆల్మోస్ట్ అంతా వేసేస్తున్నాము. నేను కొంచెం కలర్ రావడానికి లాస్ట్లో కొంచెం రైస్ ఉన్నప్పుడు అందులోకి పసుపు వేసాను అనమాట. ఆల్మోస్ట్ 1 స్పూన్ వరకు నేను పసుపు వేసిన తర్వాత మంచిగా కలర్ వచ్చిందనమాట. ఆ రైస్ నేను మీద వేసేస్తున్నాను. అండ్ కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యూజ్ చేస్తాను. బట్ దాని ముందైతే మనము ఈక్వల్గా రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుందామండి. రైస్ అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం గార్నిషింగ్గా తీసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేక నేను స్కిప్ చేస్తున్నానండి. అండ్ ఇందులోకి లాస్ట్ అండ్ క్యూట్ అండ్ ఫుల్ ఫ్లేవర్ వచ్చేది మన గీ యాడ్ చేసుకుందాం. అండ్ లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇందులో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మనం లాస్ట్లో బాయిల్ చేసిన రైస్ వాటర్ ఉంటాయి కదా, ఆ రైస్ వాటర్ 1/2 కప్ వరకు, టీ గ్లాస్తో 1/2 టీ కప్ వరకు మనం వేసుకోవాలి. అప్పుడే మనం చికెన్ మంచిగా బాయిల్ అవుతుంది. అండ్ ఆల్సో మన రైస్ కూడా పుల్లలుగా అండ్ అడుగంటకుండా వస్తుంది మెయిన్.
ఇప్పుడైతే నా రైస్ కూడా అంతా అయిపోయింది. 15-20 మినిట్స్ మొత్తం దమ్ ఇచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ కూడా కదిలించకుండా అలాగే వదిలేసేయండి. అప్పుడు మనం మూత తీసి చూస్తే చూసారా పుల్లలు పుల్లలుగా పువ్వుల్లా ఉన్న రైస్ అండ్ మన చికెన్ అయితే సూపర్ టేస్టీ అండి. ఈ మసాలాస్ అవన్నీ కూడా ఎంత మంచిగా ఫ్లేవర్స్ వస్తాయో. మెయిన్ మనం లాస్ట్లో వాటర్ వేసినందుకు మన కుక్ అయిన రైస్ అండ్ ఈ చికెన్ ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పడుతుందనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆ రోజు 2 పూటలు ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై బాయ్. సబ్స్క్రైబ్ ద ఛానల్. బై బాయ్.